అందరికీ వందనాలండి. రోమాపత్రిక 8వ అధ్యాయాన్ని చదువుకుందాము. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్టనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయం మీద మనస్సునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనస్సునంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధి అయి ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోపడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమే మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమే జీవము కలిగినది. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించినలా మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయను. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించినడలా చావవలసిన వారే యుందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపినడలా జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమే మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడినలా క్రీస్తుతోడి వారసులము. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాము. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనములకు లోనైన దాస్యంలో నుండి విడిపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యం పొందునను నిరీక్షణ కలదే. స్వేచ్ఛగా కాక దేవుని దాన్ని లోపరచువాని మూలంగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడుతుమి. నిరీక్షించబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. ఏలైనగా మనం యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యం కానీ మూలికలతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపనం చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగిన వారు తన కుమారునితో స్వారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించారు. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచాను, ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చాను, ఎవరిని నీతిమంతులుగా తీర్చానో వారిని మహింపరచను. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపినవాడెవడు? నీతివంతులుగా తీర్చేవాడు దేవుడే. శిక్ష విధించేవాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనం కూడా చేయవాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపవాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా? ఇందుని గూర్చి వ్రాయబడినదేమనగా, నేను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారం, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారం అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా
మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవేనను రాబోనివైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నెరవని రూఢిగా నమ్ముచున్నాము. ఆమెన్. ప్రార్థన చేసుకుందామని. పరిశుద్ధమైన యేసు, ఈ వాక్యం మా హృదయం మీద ఫలింపచేయండి ప్రభువా. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి.